నవ్వు పుట్టించువాడు, బ్రహ్మకైన నవ్వు పుట్టించువాడు, బ్రహ్మాండమునకు లవ్వు తెప్పించువాడు, బ్రహ్మాండమునకు లవ్వు తెప్పించువాడు ఆచార్య డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం, ప్రముఖ చలనచిత్ర నటులు, ద గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్, భారత ప్రభుత్వ పౌర సన్మాన పురస్కారము పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ కన్నగంటి బ్రహ్మానంద గారికి వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య వందనాలు, మానవతామూర్తికి మహోజ్వల కీర్తికి వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య వందనాలు. బిగ్ క్లాప్, వెల్కమ్ క్లాప్ టు డాక్టర్ బ్రహ్మానంద గారు. అందరూ కూడా ఫోటోలు తీసుకునే కార్యక్రమం all the press media people can come in the center, all others please go back. ప్రతిభావంతులైనటువంటి మహానుభావులకి ఇచ్చే పురస్కారం అనంత ఆణిముత్యాల అవార్డ్. ఈ పురస్కార సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆత్మీయులు డాక్టర్ కన్నగంటి బ్రహ్మానందం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మనందరము కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అనంత ఆణిముత్యాల అవార్డు ఫంక్షన్లో డ్యాన్సులు, కామెడీ, పంచ్ డైలాగులు, పాటలు, ఫైట్స్, మ్యూజిక్ ఏమీ లేకుండా 4 గంటల సమయం ఇలా వేలాది మంది ప్రేక్షకులు లేచి వెళ్లిపోకుండా ఈ అవార్డు ఫంక్షన్ చూస్తారు. ఇలాంటి సాహితీ గగనం ట్రస్ట్ కార్యక్రమానికి ఈరోజు మన బ్రహ్మానందం గారు ఇచ్చేశారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇది 9వ అనంత ఆణిముత్యం అవార్డు ఫంక్షన్. సాహితీ గగనం ట్రస్ట్ ఈ అవార్డ్స్ ని వివిధ రంగాలలో ప్రముఖులకి అందజేయడం 2000 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు పండుగ ఇది. క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. పేదవాడి నుండి ఆగర్భ శ్రీమంతుల వరకు ఈ అవార్డు అందుకున్న వారే. ప్రపంచంలో అన్ని దేశాల నుండి, దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, ఉమ్మడి జిల్లాలో 63 మండలాల నుండి ఈ అవార్డును తీసుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు. ఇప్పటికీ సుమారు 176 మంది ప్రముఖులు ఈ అవార్డు పొందారు. జనవరి 24వ తేదీ 21 మంది ప్రముఖులు ఈ అవార్డు ఈ రోజు అందుకోబోతున్నారు. ఈ అవార్డు కోసం ఫ్లైట్ లో వచ్చే వాళ్ళు ఉన్నారు, కాస్ట్లీ కార్స్ లో వచ్చే వాళ్ళు ఉన్నారు, రైలు, బస్సులలో, ఆటోలుగా సముద్రాలు దొరుకుతాయి. అందుకేనేమో అనంత సముద్రం, బుక్కరాయ సముద్రం, కిప్ప సముద్రం, కాల సముద్రం, నాగ సముద్రం, హరే సముద్రం అయినటువంటి సముద్రాల పేర్లు మన అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి సముద్రంలో ముత్యాలు దొరికినట్టుగా ఈ అనంత సముద్రంలో ముత్యాలు ఏరుకొని ఇదిగో ఇక్కడ వేదిక మీద కూర్చోబెట్టాము. మీరందరికీ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిగా మనం పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. Before Tiger enters on the stage, పెద్దలంతా వచ్చి గౌరవించాల్సిందిగా సార్. అనిల్ గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కూర్చోండి, 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 కూర్చోండి. ఈ టైం నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఈరోజు ఏదో అన్ని సభల్లో, అన్ని మీటింగులకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంది. నీ సభకు రావడం నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం. కానీ ఇది సహజంగా, సహజ సిద్ధంగా చెప్పే మాట కాదు, హృదయాంతరాలలో నుంచి వచ్చినటువంటి మాట. నిజంగా నేను చాలా 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 సంతోషిస్తున్నాను.
ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి రోడ్డు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సభలో ఆడినిత్యాల లాంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను ఆ విషయం. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన బురదలోనే పుడుతుంది. ఎంత గొప్పవాడైనా వేరుగర నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాడని మీరు మొదటి నుంచి తీసుకోండి. ఇవాటి వరకు కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడమ చేత్తో గంగానది ఈదుకుంటూ వెక్కిటి చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని, అంబేద్కర్ గారిని, వాళ్ళు ఇక్కడ మనకి అతి సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఇంటింటికి పేపర్ వేసి వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారని తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం డిస్టిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో, నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పవలసిన పళ్ళు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ ఎందుకని గట్టిగా అన్నానంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడాడు, అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా అని 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అనంతపురం గురించి ఇక్కడ వ్యక్తుల గురించి ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం వెళ్ళాలి కదా, కొన్నిటికి ఎగ్గొట్టినా పర్వాలేదు, కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇంతమంది వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇందాక ఆయన అరవిందరావు గారు చెప్పారు, ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వస్తేనే మనం కంగారు పడిపోతాం, 4-5 వస్తే అసలు ఎలాగా ఎవరికి ఇద్దారే వాటి అందిందా వీటికి అందిందా. ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి, ఇదంతా మా అనంతపురం ఆడిముత్యాలు అని చెప్పి గర్వంగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ప్రతాప్ రెడ్డి.